హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు సోమవారం రోజు యాలుకలను ఈ ప్రదేశంలో పెడితే 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. రేపు సోమవారం యాలుకలను ఇంటిలో ఈ మూలన పెట్టడం వల్ల మీ జీవితం డబ్బుతో నిండిపోతుంది. మీ సంపాదన కలిసి దిష్టంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి ధనం దూసుక వస్తుంది. మీ డబ్బు మీ వద్దకు రాకుండా చేస్తున్న దుష్ట శక్తులు తొలగిపోయి యాలుకలు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ డబ్బు ఎవరి వద్ద అయినా ఉన్నా, మీకు లోన్స్ రాకపోయినా, పెట్టుబడులు రాకపోయినా ఈ పరిహారం రేపు సోమవారం చేసుకోండి. ఈ యాలకుల పరిహారం చేయటం వల్ల అప్పులు తీరిపోతూ ఉంటాయి. మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి ఉంటే ఆ డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది. అలాగే కొంతమంది లోన్స్ కోసం అంతా ట్రై చేసిన ఏదో ఒక కారణం వల్ల లోన్స్ రావు. ఈ పరిహారం చేస్తే సమస్యలు కూడా పోతూ ఉంటాయి. అయితే అంతేకాదు, ఈ పరిహారం చేయటం వల్ల మీకు పెట్టుబడుల్లో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా మీకు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. యాలకులు మసాలా దినుసులలో ఒకటి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులు మన జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తూ ఉంటాయి. యాలకులు మీ ధన సమస్యలను తొలగించేస్తూ ఉంటాయి. యాలకులతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఇక మీ జీవితానికి తిరగనేదే ఉండదు. యాలకులతో పరిహారం చేస్తే ఉద్యోగ వ్యాపార పరంగా ఉన్న సమస్యలు కూడా పోతాయి. మన జీవితంలో డబ్బు అంటే చాలా అన్ని రకాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. విలువ మనిషికి లేకపోతూ ఉన్న డబ్బు మనిషి ఆలోచనను మార్చేస్తూ ఉన్నటువంటి సంపాదన లేనివారు, నాకు కొంచెం డబ్బు వస్తే బాగుండు అని అనుకుంటున్నవారు, డబ్బులు వచ్చాక ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తున్నవారు, కొన్నిసార్లు డబ్బును పొదుపు చేయాలి అని ఆలోచనలు కూడా రావచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు డబ్బు సంపాదిస్తాం అని ఆలోచన వచ్చి ఉన్న డబ్బును అంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నవారు, డబ్బు సంపాదించాక ముందు మనిషి ఆలోచన ఒకలాగా ఉంటుంది, డబ్బు సంపాదించాక మరొకలాగా మారుతుంది. డబ్బును ఎవరైతే తక్కువగా ఖర్చు చేస్తారో వారి వద్ద ఉన్న లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరాలకు డబ్బు ఖర్చు చేసిన మిగిలిన డబ్బు పొదుపు చేస్తే డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. డబ్బు అంటే నోట్ల కట్టలే కాదు, చిల్లర కాయిన్స్ కూడా లక్ష్మీదేవి. చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం. మీరు ఎంత డబ్బు పెట్టినా అందులో చిల్లర కాయిన్స్ లేకపోతే లక్ష్మీదేవి సంతోషించదు. ఇంటిలో చిల్లర కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ డబ్బు విలువ ఇయ్యనట్లే అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో విడిచి వెళ్ళిపోతుంది. ముందుగా మీరు చిల్లర కాయిన్స్ నోట్లను జాగ్రత్తగా ఒక ప్లేస్లోనే పెట్టాలి. డబ్బు దాచే ప్లేస్ కూడా పదే పదే మార్చవద్దు. అలాగే కొందరు డబ్బు ఎంత జాగ్రత్తగా పొదుపు చేసినా అది కట్ అయిపోతూ ఉంటుంది. సంపాదన పెరగాలని కోరుకునే వాళ్ళు రేపు సోమవారం యాలుకలతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ధనం వరదలాగా మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది. రేపు సోమవారం యాలకులతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఉదయం దీపారాధన చేశాక చేసుకోవచ్చు, లేదా సాయంత్రం పూట అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామందికి యాలకులు వంటగదిలో ఉపయోగిస్తామని తెలుసు, కానీ యాలకులను పూజలో పరిహారాలలో ఉపయోగిస్తాం. ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం యాలకులను మీ ఇంట్లో ఒక ప్రదేశంలో పెడితే చాలు, ధనం మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీ పరిహారానికి 5 యాలకులు కావాలి. అలాగే ఒక రాగి ప్లేట్ను, కొంచెం గల్లలుప్పు కావాలి. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అన్నీ మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చెయ్యాలి. స్నానం చేసుకొని ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకోండి. అందులో కొంచెం గల్లలుప్పు వేయండి. నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించేస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు గల్లలుప్పు మీద మీ సంపాదన వస్తుంది. ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు తొలగింపజేస్తుంది. గల్లలుప్పు ప్లేట్లో వేశాక 5 యాలకులు
ప్లేట్లో పెట్టండి. రౌండ్గా పెట్టాలి. మధ్యలో పసుపు కుంకుమ వేయాలి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ పూజ గదిలో పెట్టండి. శివుడి పూజ చేయండి. సోమవారం కాబట్టి శివుడి ఆరాధన, శివుడికి పూజ చేశాక ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని తీసుకొని మా సమస్యలు చెప్పుకోండి. ఇక ఆ తర్వాత ఆ ప్లేట్ను మీ పూజ గదిలో లేదా వంటగదిలో ఈశాన్య మూలన పెట్టి ఆ ప్లేట్ను పెట్టిన తర్వాత మీ పని మీరు చూసుకోండి. ఆ ప్లేట్ను ఈశాన్య మూలలో పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అప్పు యాలకులు ఈశాన్య మూలన పెడితే మీపై సంపాదన వృద్ధి చెందుతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక మీరు నిత్యం దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఒక యాలక్కాయను వెయ్యండి. అలా వేయటం వలన గ్రహ వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ పరుసులో కూడా ఎప్పుడు యాలక్కాయ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే యాలుక్కాయ అంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది, ఖర్చులు తగ్గుతాయి. యాలుక్కాయను పరుసులో పెట్టుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిహార శాస్త్రంలో యాలకులకు చాలా శక్తి ఉంది. యాలకులతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. రేపు సోమవారం వంటగదిలో కానీ పూజ గదిలో కానీ ఈశాన్య మూలన పెట్టండి. మీకు 4 వైపుల నుండి ధనం రావడం ఖాయం. ఆ ప్లేట్ను వారం రోజుల వరకు కదపకుండా మళ్ళీ సోమవారం ఉదయం చీకటి పడినప్పుడు నిద్ర లేచి ఆ ప్లేట్ను తీసేయండి. ఆ ప్లేట్లో వేసిన ఉప్పు యాలకులను ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. ఇంటి బయట చెట్లు ఉంటే వాటి మొదట్లో పోసేయండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం 5 సోమవారాలు క్రమం తప్పకుండా చేయండి. తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారం చేసిన రోజున అనగా సోమవారం రోజు మాంసాహారం తినకూడదు. ఇంట్లో కూడా వండవద్దు. వారం రోజులు ఆ ప్లేట్ను చాలా జాగ్రత్తగా ఉంచాలి. చీపురు తగలకూడదు. ఈ పరిహారం ఎవరైతే నిష్టగా చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఇంట్లో విజయాలు సాధిస్తారు. ఈ పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం నమ్మకంతో చేయండి. తప్పకుండా మీరు ఆశించే ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం, శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థికంగా అభివృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.